ఎరా రేయ్ ఎరా రే రేయ్ వినపడుతుంది చెప్పరా బాబు. రే చెప్పకుండా మూవీకి వెళ్ళిపోయావంట. మా వీధి మెగా ఫ్యాన్స్తో బెనిఫిట్ షోకి వెళ్ళాను గురు. మూవీ ఎలాగుంది? నాకైతే వర్కౌట్ అవ్వలేదు గురు. ఏదైనా బాగుందంటే అది రామ్ చరణ్ యాక్టింగ్. ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్ క్యారెక్టర్ అయితే కుమ్మిసాడు, డాన్స్లు ఎరగ తీసాడు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే డోప్ సాంగ్ బాగుంది, కొరియోగ్రఫీ నచ్చింది, గ్రాఫిక్స్ క్వాలిటీ బాగున్నాయి, హుక్ స్టెప్ స్టాండ్ అవుట్ అయ్యి. జరగండి సాంగ్ యూట్యూబ్ వెర్షన్ బాగాలేదు కానీ థియేటర్ వెర్షన్ అయితే కుమ్మిసాడు. వచ్చా సాంగ్ నాకు నచ్చలేదు, గ్రేస్ స్టాండ్ అవుట్ అవ్వలేదు నాకు. నెక్స్ట్ సాంగ్స్ అన్నీ బాగుంటాయి కానీ సాంగ్ ప్లేస్మెంట్స్ తేడా ఉంటాయి. సినిమాలో మేజర్ హైలైట్ ఏంటంటే ప్రతి శంకర్ గారు మూవీలానే టైటిల్ కార్డ్ యూనిక్గా ప్రజెంట్ చేశారు. ఆల్రెడీ రివీల్ చేశారు యూట్యూబ్లో, కానీ థియేటర్లో చాలా బాగుంది. వాళ్ళ క్యారెక్టర్ బాగున్నా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అంజలి గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంది. ఇంటర్వెల్ పార్ట్స్ కాస్త ప్రెడిక్టబుల్గా ఉందా, చాలా బాగుంది. కమింగ్ టు నెగిటివ్స్, సినిమాలో అస్సలు నచ్చలేదు ఏదైనా ఉందంటే అది శంకర్ గారి స్క్రీన్ ప్లే. సేమ్ అదే రొటీన్ అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే ఇచ్చారు. కార్తీక్ సుబ్బరాజు గారి దగ్గర నుంచి స్టోరీ తీసుకొని ఎలాంటి సినిమా తీయాలి, తీసిన ప్రీవియస్ మూవీస్ మీకైనా గుర్తున్నాయో లేదో నాకు అర్థం కావట్లేదు. సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు, ఎమోషన్స్ పడలేదు, సునీల్ గారి కామెడీ ట్రాక్ నచ్చలేదు, బ్రహ్మానందం గారిని వెనిల్ కిషోర్ గారిని బాగా యూజ్ చేసుకోలేదు. నెక్స్ట్ విషయానికి వస్తే అన్యూజువల్గా ఎండ్ అయిపోద్ది సినిమా. సినిమాలో పెద్ద ఇంపాక్ట్ చూపించడానికి గేట్ లేదు. ఒరిజినల్ కాంటెంట్లో అందరికీ నచ్చిన సాంగ్ హైరానా సాంగ్, ఆ సాంగే సినిమాలో లేదు. పోనీ పెట్టకూడదు అనుకున్నప్పుడు 20 కోట్లు పెట్టి దానికి ఇన్ఫ్రారెడ్ కెమెరాస్తో తీయడం ఎందుకు? ఏమో మళ్ళీ యాడ్ చేస్తారో లేదో చూడాలి. ఫైనల్గా గేమ్ చేంజర్ సినిమా, గేమ్ చేంజర్ టైటిల్ జస్టిఫై చేయలేదు. ఇది గేమ్ చేంజర్లా లేదు, శంకర్ గారి కెరియర్ గేమ్ ఓవర్లా ఉంది. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ రొటీన్గానే ఉంది, సేమ్ ప్రీవియస్ మూవీస్లోనే యాక్ట్ చేశారు. తమలో బీజిఎమ్స్ చాలా బాగున్నాయి, కాకపోతే రిపిటేటివ్గా ఒకటే బీజిఎంని ఒక 5 times వాడాడు, అది ఒకటే నచ్చలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం కుబ్బిసాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మరి దిల్ రాజు గారు అంటే మరి ఆ మాత్రం ఉంటుంది కదా. మరి యాజ్ యూజువల్గా కేర్ ఆధ్వర్ని డాన్స్ వేయడానికి మాత్రమే ఉంది. సినిమాటోగ్రఫీ బై తిరు ఓకేష్గా ఉంది. వాడిన రోబోట్ కెమెరా షాట్స్ రిపిటేటివ్గా మళ్ళీ వాడారు, పెద్దగా ఎక్కలేదు. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇది మా మూవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇయర్ నుంచి రెగ్యులర్గా మా వీడియోస్ మిమ్మల్ని అలరిస్తూ ఉంటాయి. మా చిన్న ప్రయత్నం. నేను మీ పెద్దోడిని. నేను మీ చిన్నోడిని. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ చెప్పరా బాబు.